అంతా బ్రహ్మమయం బని సంతసమునదిరుగువారు సర్వజ్ఞులు. శ్రీకాంతుని కృపచే వారికి చింతలు లేవయ్య యోగా సిద్ధులు సత్యం. కృత్తికా నక్షత్రమైన భక్తజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో నీ సత్య సందేశం. మీ అందరికి శుభాశిస్సులు. మీది కృత్తికా నక్షత్రం అయితే 40 రోజుల సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనస్సు దృఢంగా ఉండాలంటే సూర్యుని తేజస్సును పెంచుకోవాలి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ కుజుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల వారికి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీ రాష్ట్రాధిపతులైన కుజుని తేజస్సును, శుక్రుని తేజస్సును పెంచుకోవాలి. మీ మానసిక శక్తి, మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ స్వాముల వారి 16 జ్ఞానవాక్కులను మీరు వింటూ పఠించినట్లయితే మీ మనస్సు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. మీ మనస్సు దృఢమై శరీరం కూడా దృఢమైనప్పుడు మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు. అప్పుడు మీ కృత్తికా నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు మీకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇక సహజంగా మీకు పొడవైన ముక్కు, పుష్టికరమైన శరీరము, శాంత స్వభావము, మర్యాద గల ప్రవర్తన, గంభీరముగా కనబడటం వంటి లక్షణాలు పుట్టుకతోనే లభిస్తాయి. మీకు అమోఘమైన తెలివితేటలుంటాయి. మీరు డబ్బు సంపాదించడంలో అద్భుతమైన చాతుర్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఏ పని చేసినా త్వరగా విరక్తి చెందుతారు. మీరు సమాజానికి ఏమైనా మంచి చేయాలనుకుంటారు కానీ ఎక్కువ కాలం చేయలేరు. మీరు సమాజంలో పేరు, ప్రతిష్ట, గౌరవం సంపాదిస్తారు. మీ నిజాయితీయే మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరు మీ చేతలలో ఎలాంటి తప్పును గుర్తించలేరు, చూసుకోలేరు. మీరు ఆశావాదులు. గట్టి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు వెళ్తారు. మీరు ఇతరులకు ఎలాంటి సమస్యలకైనా మంచి సలహాలు ఇవ్వగలుగుతారు కానీ మీ కుటుంబ పరిస్థితులను మీరు సరిచేసుకోలేరు. మీ జీవితంలో మీరు సమయానికి ఏది తోచితే చేస్తారు. దానివల్ల మీరు మానసిక శాంతిని కోల్పోతారు. కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మానసిక శక్తిని పెంచుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను వింటూ పఠించండి. మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుంది, లభిస్తుంది. మీ పరిస్థితులు కూడా చక్కబడతాయి. దినదినాభివృద్ధి ఉంటుంది. ఇక చదువురాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చును. విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే. శ్రీమతా మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం అగ్నయే రత్నదా వాజయస్య శక్తిం ధీమహి తన్నో కృత్తికేభ్యో ప్రచోదయాత్. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీం సౌమ్యా భాస్కరాభ్యాం నమః. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీం మహాశక్తి భౌమాయ నమః.
ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః. నా నక్షత్రాధిపతి అయిన సూర్యుడు, రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు శుక్రుడు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. మతములా పేరిట మచ్చరంబులు పెరిగి మదియించు కొట్టుకొని చచ్చేరయ్యా. మనువు అంశము నుండి మనుషులందరూ పొట్టు మతములెన్నుండునో తెలువండయా. రాముడైనను నేనే, కృష్ణుడైనను నేనే, సర్వంబు నేనని తెలియండయా. వాద భేదములేల శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలసినది నేనేనయ్యా. అంతటి కృష్ణుడు అండగాయుండియు పాండవులు పడరాని కష్టాలు పడ్డారయ్యా. రాజాది రాజులై భిక్షమెత్తారు, దైవలీలలు కనగ ఎవ్వరికి తరమౌను. నన్ను తలచిన ఎడల నా దర్శనంబిత్తు సత్యంబు నా మాట నమ్మండయా. మాయ శక్తులు జేయు ప్రళయంబులెన్నైన మిమ్మంట బోవాని తెలియండయా. నన్ను తలచిన వారు నా మాయయటయంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా. ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయా. మనిషికి తెలియని మర్మమేదీ లేదు, తానెవరో మాత్రము తెలియలేడు. బయటి విషయాలు తెలియు తన నుండి తెలియదు, తన్ను తానెరుగుటకు తీరికేయుండదు. సూర్యుని తేజస్సు క్రమముగా తగ్గేను, జీవరాశులు ఎన్నో నశించిపోయేను. శాస్త్రవేత్తలకది గోచరము కాకుండా దైవమే గతి అని ప్రార్థనలు చేసేరు. బాహ్య విషయములకై పరిగెత్తినావంటే ఏడ్పించి నీ పైన స్వారీ చేసేను. పరమాత్మ వైపున మనసు నిలిపావంటే ప్రకృతే నీ పాద సేవ చేసేను. తనువు ముడతా పడిన తల తెల్లవారిన, చెవులు కనులు ముక్కు చేవ చెడిన, ఆత్మలోని అసహద్దు పద్దులు మీరు కాళికాంబా హంస కాళికాంబా. భోగమనుభావింప రోగాల భయమబ్బో, వాద భయము శాస్త్రవాదమునను, భయములేనిదొక్క వైరాగ్య భాగ్యమే కాళికాంబా హంస కాళికాంబా. తృప్తి లేని వాడు దేహి దేయటంచు, కన్న కన్నా వారి కాళ్ళు పట్టు. కాళ్ళు పట్టిన ఎంత కడుపు నిండగబోదు కాళికాంబ హంస కాళికాంబ. ఉపనిషత్తులయందునుపదేశికులయందు శృతులయందు శ్రద్ధ చూపవలయు. శ్రద్ధ లేక ముక్తి సాధింప సఖ్యమా కాళికాంబా హంస కాళికాంబా. జీవులకును మాతృదేవో భవయటంచు శృతులు స్మృతులు పలికే శుద్ధముగను.
మాతృమూర్తిని మించి మరి దైవమే లేదు. కాళికాంబ హంస కాళికాంబ. పరమశివుడనంగ మరి ఎక్కడో లేడు. పరమశివుడనంగ బట్ట బయలే. బట్ట బయలులోన పరమాత్మ నిండుండు. కాళికాంబ హంస కాళికాంబ. పంచశతకోటి బ్రహ్మంబులుండగా నెంచ సఖ్యామగుని ఎవరికైనా. కొంచెమైన కుక్షి కోటలో శివుడుండు. కాళికాంబ హంస కాళికాంబ. అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాని వలెని మనుజుడుండు. ఇతరులెరుగాకున్న ఈశ్వరుండెరుగడా. కాళికాంబ హంస కాళికాంబ. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శాంతి శాంతి. శుభం.